నమస్తే నేలతల్లి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు ఈ సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. అలాంటి విలువైన నీటిని ఇప్పుడు మనం సంరక్షించుకోకపోతే భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకోండి. చాలా భయంకరంగా ఉంటుంది. తాగునీరు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ తాగునీటి సమస్యను ఒక్కసారి పక్కన పెడదాం. పంటల సాగులో నీటి సమస్య గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనిషి ఈ భూమి మీద బ్రతకాలంటే ఆహారం కావాలి, అందుకు వ్యవసాయం బాగుండాలి, రైతులకు పంటలు సమృద్ధిగా పండాలి. ఇదంతా జరగాలంటే సాగుకు నీరు కావాలి. మరి ఇప్పుడు ఆ నీరు ఎక్కడ ఉంది? వానకాలం సీజన్లోనే వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటల సాగులో నీటి సమస్యతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి వేసవి సీజన్లో పంటలు సాగు చేయడం రైతుకి ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. మరోపక్క ప్రతి సంవత్సరం భూమి పొరల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. మనకు శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ ఇందుకు మనం ఏం చేస్తున్నాం? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రైతులు సాగులో ఎలా ముందుకు నడవాలి, తమ పొలాల్లో నీటి నిల్వలను ఎలా పెంచుకోవాలి అన్న అంశంపై నేలతల్లి లైవ్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం సేవలను అందించి ప్రస్తుతం తెలంగాణ రిటైర్ ఇంజనీరింగ్ సంఘం నేతగా సాగులో రైతుకు కావాల్సిన నీటి సమస్యల పరిష్కార మార్గాలపై రైతులకు ఎప్పటికప్పుడు తమ విలువైన సూచనలు అందిస్తున్న రిటైర్డ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఈ కందకాలకు సంబంధించి తవ్వుకొని చేస్తున్న రైతుల అనుభవాలు చెప్పేందుకు కూడా HMTV లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీ పంట పొలాల్లో కూడా సాగు కావలసిన నీటి నిల్వలను పెంచుకునే విధానాలపై రైతులకు ఎలాంటి సందేహాలున్నా ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను అడగవచ్చు. నమస్తే శ్యామ్ ప్రసాద్ రెడ్డి. నమస్కారం అండి. ముందుగా ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక దేశంలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది. అంటే అది తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సాగునీటి విషయానికి వద్దాం. ఇప్పుడు అసలు వేసవి కాలంలో పంటలు వేసే పరిస్థితే లేదు. ఇందుకు కారణం ఏంటంటారు? ఎందుకు మారుతుంది ఇలా? అంటే యూజువల్లీ వేసవికాలంలో మనము మూడో పంట అయితేనే వేస్తారు. అదర్వైజ్ రబీ, మన ఖరీఫ్ అండ్ రబీ రెండు పంటలే మనం జనరల్గా మనం డిజైన్ చేసేది. అయితే ఇప్పుడు నీళ్ళు వర్షాలు అనేది మన కాన్సెప్ట్ ఎట్లున్నదంటే సకాల వర్షాలు పడితేనే వర్షాలు లెక్క, అకాల వర్షాలని కౌంట్ చేయడం లేదు. ఇప్పుడు అంటే పంట సీజన్ కానటువంటి టైంలో ఇప్పుడు ఎండాకాలం ఉన్నది, పంటలు ఉండవు, కానీ అకాల వర్షాలు పడతాయి. మొన్న కూడా పడ్డాయి. అసలు పడి ఎన్నో ఒడ్లు చాలా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఎన్నో 4-5 జిల్లాలలో రైతులకు చాలా నష్టం కూడా జరిగింది. ఒక దిక్కము ఈ సినరీ ఉంటుంది, ఇంకో దిక్కము బోర్లు బావులన్నీ ఎండిపోయి మాకు ఇప్పుడు ఏం చేయాలి, మాకు ప్రాజెక్టులు నీళ్ళు రావడం లేదు, కనీసం మాకు ఒక మంచినీరు ఇస్తే సరిపోదు కదా, మాకు సాగునీరు ఎట్లా, ఈ బోర్ బావులు మాకు నీళ్లు కావాలంటే దానికి ఇది అండర్ గ్రౌండ్, ఇది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అన్న మీరు చేసేటట్టుగా ఏదన్నా చెయ్యండి అని చెప్పేసి రైతులు చాలామంది ఇప్పుడు ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడిలు తీసుకొస్తారు. అందులో భాగంగా నిన్న మొన్ననే చౌటుపల్లి ఏరియా, నారాయణపూర్ చౌటుపల్లి అంటే ఇక్కడికి నేషనల్ హైవే, విజయవాడ నేషనల్ హైవేకి ఇక్కడికి ఒక 60 కిలోమీటర్ దూరంలో భూముల ధరలు ఉండొచ్చండి, కానీ భూమి అమ్ముకుంటే తప్పించి బతకలేని పరిస్థితికి వచ్చిండ్రు వాళ్ళు. వాళ్ళకు 2-3 సంవత్సరాల నుంచి టోటల్గా డ్రై, అక్కడ ఏ ప్రాజెక్ట్ లేదు, బోర్లు బావులు అన్నీ డ్రై అయినాక వర్షాలు సకాలంలో వర్షాలు లేక వాళ్ళకి ఏం చేయాలని అర్థం, మాకు ఎక్కడి నుంచైనా నీళ్ళు తీసుకురండి, మురికి నీళ్ళైనా మూసి నీళ్ళైనా మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకు ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళని మేము అక్కడికి వెళ్ళి మాట్లాడి నిన్ననే వాళ్ళతో చెప్పాము, రేపు వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. మీరు చేని కిందనే చెరువు చేసుకునే అవకాశం ఉన్నది, మీరు వర్షం పడతలేదు అంటున్నారు, కానీ యావరేజ్గా సంవత్సరానికి తీస్తే మీకు 500 నుంచి 600 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతున్నది. కానీ మీరు పంటలు వేసుకున్నప్పుడు పడకపోవచ్చు, కానీ ఆ పడ్డ వర్షాన్ని మీరు కనుక మీరు దాన్ని భూమిలో ఇంగించుకోగలిగితే మీకు మీ బోర్లు బావులు అన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి, మీకు కరెంటు ఫ్రీయే. కాబట్టి మీకు ఇక ఎప్పుడు మీరు ప్రాజెక్టులు ఎప్పుడు వచ్చినా మీకు కొంత లేట్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టులు కావాలంటే 100 కోట్లు 1000 కోట్లు కావాలి. ఇది నీకు ఎకరానికి 5,000లో నీకు అయిపోతుంది. కాబట్టి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎవరైతే మూసి నీళ్ళ గురించి వచ్చిండ్రో ఒక దాదాపు ఎమ్మెల్యే గారిని అంతకుముందు ఒక రోజు ముందు 150 మంది వచ్చి కలిశారు. చూడండి ఎంత తీవ్రంగా ఉన్నది పరిస్థితి. నా దగ్గరికి మీరు లీడర్లే రానట్టు 7-8 మంది వచ్చారు. వాళ్ళని కన్విన్స్ చేసేసి మొట్టమొదటి మీ యొక్క క్షేత్రాలలో మేము వచ్చి చూసి ఈ ఇప్పుడు వర్షం నిన్న పడ్డది కూడా వాళ్ళు వచ్చినప్పుడు,
కాబట్టి మీకు వర్షాకాలం రాకముందే మీకు ఒక పెద్ద వర్షం వచ్చిందనుకోండి, మీ బోర్లు బావులన్నీ ఆబాద్ కావచ్చు. కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి మనము రైతాంగానికి చెప్పవలసింది ఏంటంటే, నీళ్లు లేవు, వర్షాలు పడతలేవు అని కాదు, మనది ఎడారి కాదు మనది. కానీ పడుతున్న వర్షాన్ని మనం ఏ విధంగా మనము కన్జర్వేషన్ చేసుకోవాలి? రైతులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏ విధంగా నీటిని ఎక్కించుకోవాలి? అంటే దీనికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఆ భూమి యొక్క టెరెన్ బట్టి, ఎర్ర భూములు అయితే ఒక తీరుగా, నల్ల భూములు అయితే ఒక తీరుగా, శాండీ సాయిల్స్ అయితే ఒక తీరుగా. అయితే మేము జనరల్గా దాదాపు ఒక 2010 నుంచి మేము చేస్తున్నాం. తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ తరఫున మేము దక్షిణ తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, దాని తర్వాత కర్ణాటక, తమిళనాడు కూడా పోయొచ్చు. మీరు చెప్పిన వల్ల దానివల్ల చాలా ప్రభావం ఉన్నది కదా. అయితే దానికి ఏం చేయాలంటే, మనకున్నటువంటి ఒక 5 ఎకరాల క్షేత్రం ఉందనుకోండి, అది ఏదో ఒక వైపు ఏటవాలుగా ఉంటుంది, కొంత స్లోప్ ఉంటుంది, నార్మల్ స్లోప్. అంటే ఇప్పుడు తూర్పు నుంచి పడమట్టుకు ఉన్నది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే, ప్రతి 50 మీటర్లకు ఆ స్లోప్లో ప్రతి 50 మీటర్లకు ఒక దగ్గర అడ్డంగా ట్రెంచ్ తీయాలి. ట్రెంచ్ అంటే 1 మీటరు, 1 మీటరు వెడల్పు, 1 మీటరు డెప్త్, లోతు 1 మీటరు వెడల్పు. అంటే మనకు తీసుకున్నటువంటి జేసీబీ కానీ ఎక్స్కవేటర్ కానీ 1 మీటర్ విడుతూ ఉన్న బకెట్ ఉన్నది తీసుకుంటే డైరెక్ట్గా 1 మీటరు తవ్వేసిస్తే ఆ మట్టిని కింది వైపు వేసుకోవాలి, స్లోప్ ఇటువైపు వేసుకోవాలన్నట్టు. వేసుకున్న తర్వాత అప్పుడేమవుతుంది, వచ్చినటువంటి వర్షం నుంచి వచ్చేటువంటి మన రన్ ఆఫ్ ఏదైతుందో అది వచ్చేసి ఈ ట్రెంచ్లలో నిండినాక మళ్ళీ కిందికి వెళ్ళిపోతాయి అన్నట్టు. అయితే కంటిన్యూటీగా ఉండకుండా మన అటు ఇటు పోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఎవ్రీ 25 మీటర్స్కు ఒక 5 మీటర్స్ గ్యాప్ ఇచ్చేసి మనం అది చేసుకున్న ఆ విధంగా మళ్ళీ ఇంకో 50 తర్వాత ఇంకో ట్రెంచ్. అంటే ఒక 5 ఎకరాలు క్షేత్రం ఉన్న వాళ్ళకు నేను అనుకుంటా ఒక 4 ట్రెంచులు అవసరం పడతాయి. అయితే మీరు అడగకుండా చెప్తారు, రైతులకు కొంతమందికి ఎట్లుంటుంది అంటే, ఇలా ట్రెంచ్ తీయడం వలన, ఈ కందకం తీయడం వలన బియ్యం ఎంత వేస్ట్ అవుతుంది అంటే మేము క్యాల్కులేట్ చేసాం. క్యాల్కులేట్ చేస్తే ఎంత పోతుందంటే, ఒక తెలంగాణలో 40 గుంటలు అంటారుగా ఎకరము, అంటే ఒక 0.8 గుంట పోతుందండి అంతే. 0.8 గుంట అంటే 40 గుంటలలో 0.8 అంటే అది క్యాల్కులేట్ చేస్తే 2% పోవడం వలన నీకు గ్రౌండ్ వాటర్ నీకు రీఛార్జ్ అవుతుంది, ప్లస్ నీ యొక్క కల్టివేషన్ నీ అవుట్పుట్ పెరుగుతున్నది. కాబట్టి నీకు వేసిన కట్ట మీద కూడా మీరు ఏదైనా వేసుకోవచ్చు అనమాట, మునగ చెట్లు అవి ఇవన్నీ వేసుకోవచ్చు. మేము ఆ విధంగా రైతులకు సజెస్ట్ చేసినాం, వేస్ట్ కాకుండా. అవి కొంతమంది ఏం చేస్తారు, ఆ కందకంలోనే కొన్ని కొబ్బరి అవి కూడా వేరే ఏది కూడా పెడుతున్నారు అన్నట్టు, దానికి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అన్నట్టుగా ఆ విధంగా. కానీ చాలా చీపు. మేము దాదాపు 10 ఏళ్ల క్రితం క్యాల్కులేట్ చేసినప్పుడు ఎకరానికి 2,000 అయ్యేవి, ఇప్పుడు ఒక 5,000 కావచ్చు. మీరు అన్నట్టు అసలు ఎంత పొలం ఉండి ఎన్ని ఎకరాల పొలం ఉన్నా మనకు పంటకు అనుకూలంగా నీరు లేకపోతే ఏం చేయలేం కదా. సో అట్లాంటప్పుడు మీరు చెప్పినట్టు కందకాల ఏర్పాటుకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది సార్ ఒక రైతుకు? అంటే ఉదాహరణకు ఒక ఎకరానికి ఒక మ్యాక్సిమం 1 ఎకరానికి అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కూడా ఇట్ రిలేటెడ్ టు ది మన జేసీబీ రేట్స్ మీద, అంతే కదా. అతను ఎన్ని గంటల్లో చేయగలుగుతాడు? ఇప్పుడు ఒక 5 ఎకరాలు మనం తీసుకుంటే దాని యొక్క క్షేత్రం యొక్క అది ఎట్లుంటుందంటే, 200 పొడవు, ఒక 100 మీటర్లు, 200 మీటర్లు పొడవు, 100 మీటర్లు వెడల్పు ఉందనుకోండి. 200 పొడుగు ఉంది కాబట్టి ఎవ్రీ 50 మీటర్స్కి ఒకటి వేయాలి కాబట్టి 4 అవసరం పడుతుంది. 4 ట్రెంచులు చేయడానికి నీకు టైప్ సాయిల్ కొంచెం లూజ్గా ఉన్నది అనుకోండి. ఆ ప్రకారంగా చూస్తే నేను అనుకుంటా ఇట్ మే 15,000 to 20,000లో అయిపోతుండొచ్చు అని. అయితే నేను ఈ రైతు మీద కూడా అది భారం పడకుండా ప్రభుత్వానికి కూడా మేము సజెస్ట్ ఏం చేసినామంటే, మీరు ఇప్పుడు అంతకుముందు రైతు బంధు ఉండేది, ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు, ఎకరానికి 5,000 ఇస్తున్నారు. ఒక్కసారి మీరు 2 పంటలకు 5,000, ఇంతకుముందు 5,000, ఇప్పుడు 7,500 అంటున్నారు. మేమేమంటున్నామంటే, ఒక్క పంట దీన్ని డైవర్ట్ చేస్తే ఎప్పటికీ ఉండిపోద్ది వాళ్ళకి. మీరు అది రైతుకే చేస్తున్నారు. మీరు వాళ్ళకి పైసలు క్యాష్ ఇచ్చే బదులు డైరెక్ట్గా మీరు ఒక ఏజెన్సీని ఫిక్స్ చేసి, ఊరికి 1-2 ఏజెన్సీని ఫిక్స్ చేసేసి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఇది ఇస్తే ఆ పని అయిపోతుంది కదా. దానికి మేము సజెషన్ దాదాపు 10 ఏళ్ల నుంచి చెప్తున్నాం మేము. అసలు
సార్ ఇందుకు సంబంధించి నల్గొండ జిల్లాలో పద్మారెడ్డి గారు ఏదైతే ఈ కందకాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు దాదాపు 95 ఎకరాల హార్టికల్చర్ క్రాప్స్ని కల్టివేషన్ చేస్తున్నారు. వారికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు లైన్లో ఉన్నారా, ఆడియో లైన్లో ఉన్నారు? నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మీరు దాదాపు 95 ఎకరాల్లో కందకాలు ఏర్పాటు చేసుకొని సాగు చేస్తున్నారు. సో మీ అనుభవం ఏంటో మా రైతులకు కూడా చెప్తే వాళ్ళు కూడా ఈ విధంగా కందకాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. సార్ చాలా కందకాలతోని చాలా రైతుకు కంపల్సరీ నిత్య అవసరం. మన భోజనం ఎంత ఏదో రైతుకు, వ్యవసాయం చేసే ప్రతి రైతుకు, ఈ మరీ కరువు ప్రాంతాల రైతులకైతే చాలా ఉపయోగం సార్. అందులో నేను పెద్ద బాధితుని, ఆ బాధల నుంచి నన్ను విముక్తి చేసింది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. నేను దగ్గర 345 బోర్లు వేయడం జరిగింది. వారి పుణ్యాన ఇలా 2 మోటార్లతోని మొత్తం 95 ఎకరాల పొలం బారబెడుతున్నా. అది మొత్తం వారి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, వాళ్ళ శిష్యులు, వారి కింద ఉన్న వాళ్ళు శంకర్ ప్రసాద్ గారు, వాళ్ళ బ్యాచ్ మొత్తం వచ్చి మా దగ్గర మాకు ఒక 6 సంవత్సరాల క్రితము మాకు మొత్తం కందకాలు కొట్టేయడం వల్ల ఇలా మేము చాలా ఆనందంగా ఉన్నాం. ప్రతి రైతు పోతే నా చుట్టుపక్కల 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్ లో అంతకుముందు రైతులకు చాలా వరకు 200 ఫీట్లు 250 ఫీట్లు బోర్లు వేసిన రైతులకు అసలు మోటార్లు నడవలేదు. వాళ్ళకి ఈరోజు 20 ఫీట్లలో 12 ఫీట్లలో నీళ్ళు అవపడుతున్నాయి. మన చుట్టుపక్కల అందరూ మళ్ళీ మోటార్లు పెట్టుకొని చుట్టుముట్టు వ్యవసాయం చేస్తారు. చాలా ఉపయోగం సార్ ప్రతి రైతుకు. పోతే మనకు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి కాబట్టి ఇది చాలా ఉపయోగం సార్. సారు ఆధ్వర్యంలో కమిటీ మంచిగా చేస్తే చాలా బాగా ఉంటుంది సార్. మేమైతే బాగా లాభపడ్డాం సార్. ఇలా నేను హ్యాపీగా వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించేది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సంతకాల పుణ్యాన్ని నేను ఈ రోజు చేయగలుగుతున్నా సార్. సార్ ఎంత ఖర్చు వచ్చింది సార్ మీకు? దాదాపు 1 ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది? నాకు ఈ 95 ఎకరాల పేరు మీద నాకు 34,000 ఖర్చు అయింది సార్. మొత్తం జేసీబీ అంతే టోటల్ గా 34,000తో మొత్తం అయిపోయింది. ఇప్పుడు నాకు దాంట్లో కందకాలలో మొత్తం కొబ్బరి చెట్లు పెట్టుకున్నా. ఇప్పుడు దగ్గర 840 కొబ్బరి చెట్లు పెట్టా. ఇప్పుడు వాటితోని ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 3rd ఇయర్ పడ్డది, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. పెద్ద ఇన్కమ్ సార్ దాంతో. అవును సార్, మీరు కూడా తెలంగాణలో కుంకుడు పంటకు సంబంధించి చాలా ప్రత్యేకంగా సాగు చేసిండ్రు, సక్సెస్ఫుల్ గా ముందుకు రాణిస్తా ఉన్నారు. అవును సార్. సో మీరు రైతులకు ఇచ్చే సజెషన్ ఏంటి మీ అనుభవం ప్రకారం? అంటే నా అనుభవం ప్రకారం ప్యాడీ జోలి అన్ని ఒకటే ఇది పోకుండా మనము రైతులు ఖచ్చితంగా నీరు తక్కువ పంటలతోని, అంటే కుంకుడు కానీ, ఉసిరి కానీ, పోతే సీతాఫలం కానీ, రేవు కానీ, ఇట్లా వరితో పాటు ఇవి కూడా ప్రత్యామ్నాయంగా ఈ పంటలు తక్కువ నీళ్ళతోని, అంటే అడ్డగోలుగా ఇవ్వాలి. అంటే సార్ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారంగా 8,000 ఖర్చు పెడితే 8,000 లీటర్లు డబ్బు ఖర్చు పెడితే మనకు పండే పంట చాలా విలువ తక్కువ అంటారు. నిజంగా కూడా వరిలో ఇలా 10,000 కూడా మిగలట్లేదు. కాబట్టి మెట్ట పంటలకు పోవాలి. పోతే కందకాలు తప్పకుండా తెలంగాణ జిల్లాలో చాలా జిల్లాల్లో మన దగ్గర ప్రాజెక్టులు ఉన్న ఏరియా వదిలిపెట్టండి, కానీ మా ఏరియాలలో ఇటువంటి వెనుకబడ్డ ప్రాంతాలలో మాత్రం తప్పకుండా కందకాలు చాలా ఉపయోగం. తప్పకుండా నీరు తక్కువ ఉండే పంటలు పెట్టాలి సార్. తప్పకుండా బహుశా ఇంకోటి కూడా ఏంటంటే, ఒకసారి పెడితే 100-200 సంవత్సరాలు ఉండే పంటలు పెట్టాలంటే ఇవేందో ఉసిరి కానీ, కుంకుడు కూడా 100-150 సంవత్సరాలు వస్తుంది. తర్వాత ఉసిరి అట్లే వస్తుంది, సపోటా అట్లే వస్తుంది. అన్ని పండ్ల పంటలు హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ పోవాలి. పోతే వాటికి విలువ ఆధారిత చేయడానికి, మనం వాల్యూ ఎడిషన్ చేయడానికి మీలాంటి మేధావులు, మీ మీడియా అందరూ మాకు సహకరించి దీనికి ఈ టెక్నాలజీ మాకు నేర్పాలి. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ నీటి మీద ఎట్లయితే నేర్పుతున్నారో, ఈ కందకాలు నేర్పి చాలా మందికి మాకు ఎలా మేలు చేసిందో, ఈ మా పంటలకు మేము అమ్ముకోవడానికి వాల్యూ ఎడిషన్ చేయడానికి కొత్త ప్రోగ్రామ్ చేయాలి. సార్ ఆధ్వర్యంలో, మీ అందరి మీడియా ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అనుభవాన్ని చెప్పినారు, రైతులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. దీంతో పాటు చౌటుప్పల్ నుంచి కృష్ణయ్య గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మాది ఇక్కడ లక్కారం చెరువు కింద మాది 5 ఎకరాల భూమి ఉంది సార్. అది వరి చేనులు వేసేది మళ్ళు ఇలా ఉంటాయి. అవి ఈ కందకాలు కొట్టుకునే పరిస్థితి ఉండదు సార్ మాకు. చెరువు నిండితేనే మాకు నీళ్లు వస్తాయి. బోర్లల్లో భూగర్భ జలాలు వస్తాయి. ఇప్పుడు దాదాపు 800-1000 ఫీట్లు వేసినా కానీ నీళ్లు రావట్లేదు సార్. ఇప్పుడు మాకు మా చెరువులోకి నీళ్లు రావాలంటే మూసి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ, మా ఏది రాజకీయ ఎమ్మెల్యే గారితో కొట్లాడుతున్నాం మేము. మాకు చెరువు నిండాలి సార్. చెరువులోకి నీళ్లు రావాలి సార్ మా కోరిక.
చెరువులో నిండుకొస్తే నీళ్ళు ఓకే ఓకే కృష్ణయ్య గారు, మీ సమస్య అర్థమైంది. నిన్ననే మీ ప్రాంత రైతులు వచ్చి నాకు కలవడం జరిగింది. ఒక 8 మంది, మీ లక్కారం నుంచి రావాల్సిన వెంకరెడ్డి గారు రాలేదు, కానీ మిగతా వాళ్ళందరూ వచ్చారు. అయితే రేపు నేను లక్కారం కూడా వస్తున్నాము, రేపు మార్నింగ్. అయితే మేము మొట్టమొదలు మేము చెప్పేది ఏంటంటే, మీదొక్క సమస్య ఏంటంటే, మీకు అక్కడ టోటల్గా గ్రౌండ్ వాటర్లో షీట్ రాక్ ఉండబట్టి అక్కడ బోర్స్ ఏది వేసినా కూడా అది సక్సెస్ కావడం లేదు. మీకు ఏమైనా మన చెరువు నిండినప్పుడు అక్కడ ఉన్నటువంటి బావుల ద్వారా మీరు తీసుకోవాలని చెప్పేసి ఏదో ఆలోచన చేస్తున్నారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితిని ఆకలింపు చేసుకొని మీకు సరైన సూచనలు ఇస్తాను కృష్ణయ్య గారు. రేపు వస్తున్నాం, పొద్దున్నే వస్తున్నాం రేపు మా బృందం. ఏదైతే కందకాలను ఏ టైంలో మనం నిర్మాణాలు చేసుకోవాలి? ఇప్పుడు సమ్మర్ ఏ టైంలో అంటే పంటలు లేని టైము సమ్మరే కాబట్టి. అందులో ఇంకొకటి అంటే సమ్మర్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం సమ్మర్లో చేసి పెట్టుకున్నట్టయితే ఎండాకాలంలో, వర్షాకాలంలో తప్పకుండా అవి సక్సెస్ అవుతాయి. అయితే ఇప్పుడు ఏమంటుందంటే, మీకు ఎప్పుడు పంటలు లేకున్నా ఆ టైంలో దీన్ని వినియోగించుకోండి. ఒకసారి ఒక పంట వేసి ఇంకో పంట వేయకుండా ఉన్నదనుకోండి, మీరు లాస్ట్ ఇయర్ నుంచి మీరు పడవనే పెట్టారనుకోండి, దాన్ని ఫాలో ల్యాండ్గా పెట్టి, అటువంటిప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేయండి. ఈ రోజులలో ఏమైందంటే, సీరియస్ వ్యవసాయదారులు రోజు రోజు తగ్గిపోతున్నారు శరత్. ఎందుకంటే ఇది ఒక వర్షాలు సరిగా లేవు, తర్వాత గ్రౌండ్ వాటర్ లేదు, తర్వాత మన దీని ఏమంటారు ప్రాజెక్టు వాటర్ ఎప్పుడొస్తుందో తెలియదు. కాబట్టి దీనికి వాళ్ళ అష్యూరెన్స్ మనం వాటర్ ఇవ్వగలిగింది ఏంటంటే, ఎప్పుడు అకాలంగానే సకాలం వర్షాలు అయినా కూడా మనం దాన్ని తీసుకునే విధంగా మనం కందకాలు తీసుకోవడం, లేకుంటే బోర్స్ ఉన్నాయి కదా, బోర్స్ని రీఛార్జ్ చేసేటువంటి సిస్టమ్ కూడా ఉన్నది. ఇప్పుడు మా దగ్గర సుభాష్ డైరెక్ట్ బోర్లకే మనం దానికి ఒక ఆ పొలంలో పడ్డటువంటి నీటిని ఆ బోరుకు డైవర్ట్ చేసేసి ఆ బోర్లకు లోపలికి పోయే విధంగా దానికి అక్కడ ఒక వాళ్ళ మట్టి తర్వాత ఏం పోకుండా చేయడానికి అని చెప్పేసి అక్కడ ఒక ఏర్పాటు ఉన్నది అన్నట్టు. మొదలు బెందెడ్ వేస్తారు, తర్వాత 40 mm 20 mm శాండ్ వేసేసి అక్కడ ఒక సిస్టాన్ని తయారు చేసేసి అండ్లకు పంపించడం జరుగుతుంది. బోర్ పని చేస్తుందా లేదని కూడా టెస్ట్ చేస్తారు. రేపు మా ఎమ్మడి ఆ బోర్వెల్ దాన్ని రీఛార్జ్ చేసేటువంటి ఎక్స్పర్ట్ కూడా సుభాష్ రెడ్డి గారు, ఆయన కూడా ప్యాషనేట్గా మాతో పాటు వస్తున్నారు ఈ రైతులకు. కాబట్టి అట్లా బోర్వెల్ని చేయడము, తర్వాత ఓవరాల్గా కందకాలు తీయడం వలన ఓపెన్ వెల్స్, బోర్వెల్స్ అవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ తర్వాత ఇంకొకటి విషయం మీకు చెప్పదలుచుకున్నా, మునుగోడు ప్రాంతం, ఐఎమ్ ఫ్రమ్ మునుగోడు. అయితే మునుగోడు ప్రాంతము ఏ ప్రాజెక్ట్ లేదు ఇప్పటి వరకు. వస్తాయి అని అన్నారు. నేనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నప్పుడు ప్రపోజ్ చేసిన డిండి ప్రాజెక్ట్ ఇంతవరకు ఏదో ఈ మధ్యలో హెడ్ వర్క్స్కు టెండర్ పిలిచారు, కానీ అది కంప్లీట్ అయ్యి రైతు పొలానికి నీళ్ళు రావాలంటే ఎన్ని సంవత్సరాలు తెలియదు. కానీ ఈలోగా రైతాంగం అనే జాతి బతికుండాలంటే ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావాలి. ఎమ్మెల్యే గారు, డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు, రాజగోపాల్ రెడ్డి గారు, వారిని దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడానికి మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్, దాని తర్వాత చెక్ డ్యామ్స్ అన్న ఆల్ స్ట్రీమ్ల మీద చెక్ డ్యామ్స్, సబ్ సర్ఫేస్ డైక్స్ ఇవన్నీ కలిపి ఒక 185 ఎస్టిమేట్లు గవర్నమెంట్కి పంపించినాం. దాన్ని అమ్ముడు పడ్డాం. 100 కోట్లు పెడితే ఒక కాన్స్టిట్యున్సీ మొత్తానికి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతున్నది. ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చే వరకనే ఉండొచ్చు కదా అనేసి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒక పైలట్ ప్రాజెక్టుగా రిమోట్ సెన్సింగ్లో 2 నెలలు కూర్చొని ఈ ఏర్పాట్లు అన్నీ చేశాను. దాని తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ దీనికి పాజిటివ్గా ఉన్నది. అది అయినట్టయితే మనకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. మీరు చెప్పిన కందకాలేమో తన యొక్క ఇది పట్టా భూములలో వేసుకోవాలన్నమాట వాళ్ళు. అట్లా మనం రైతులని మనం దాన్ని అవగాహన సదస్సు ఇప్పుడు రేపు వెళ్ళిపోయి చేసిన తర్వాత అవగాహన సదస్సులు పెడతాం రైతులకు. మీరు ముందుకు రండి, ఇదే టైం 2-3 నెలల్లో మీకు రిజల్ట్ వస్తుంది. అంటే మీకు ఒక్కటి విషయం చెప్తున్నా, ఇప్పుడు ఇదే పద్మారెడ్డి గారికి మేము ఏ రోజైతే కందకాలు తవ్వినాం కదా, తవ్విన తర్వాత మేము వారందరినీ నేను కాదర్వేలి గారి దగ్గర తీసుకెళ్ళాం మైసూర్కు. అక్కడ ఆయన చేస్తున్నాడు ఇది ఈ మన టోటల్గా మిల్లెట్స్ వ్యవసాయం, దాన్ని చూపించడానికి. అక్కడ పోయిన తెల్లారి ఇక్కడ వర్షం పడ్డది. అతను రైతు అతని దగ్గర ఉన్నటువంటి పాలేరు ఏమన్నాడంటే బోర్లు పోస్తున్నాయి అని ఏమో అనుకున్నాడు. ఇంకా ఆ రోజు ఇంకా వర్షం పడ్డది, విపరీతంగా పోస్తున్నాయి బోర్లు. అంటే ఇక నేను వెళ్ళొస్తా సార్ అని వెళ్ళిపోయాడు అనమాట. చూడండి, అతను చేసిన 3rd డే నాడు అతనికి వాటర్ వచ్చింది కదా. కాబట్టి మేము కూడా ఈ అందరి రైతాంగాన్ని కోరేది ఏంటంటే, మీరు ఈ ఎండాకాలంని దీన్ని వినియోగించుకొని మేము సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.
అవును సరే, అంటే మా హెచ్ఎంటీ తరఫున కూడా జలజీవం కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. వెరీ గుడ్. అందులో భాగంగా ఈ ఎవరైతే ఇంకుడు గుంతలు కానీ లేకపోతే ఈ విధంగా చేసుకునే వాళ్ళందరికీ ప్రోసెస్ మేము కూడా ఆ కార్యక్రమం రూప్ టాప్ ఇది కూడా ఇప్పుడు అర్బన్ ఏరియాలో కూడా ఉండాలండి. లేకపోతే ఫ్లడ్డింగ్ ఏంది, వాటర్ ఏంది, ఎవరి ఇంట్లో వాళ్ళ యొక్క రూప్ టాప్ని మీరు మీ యొక్క బోర్లకు పంపించుకోగలిగితే చాలా మీరు బోర్ రీఛార్జ్ అవుతుంది, అనవసరంగా ఫ్లడ్డింగ్ ఆన్ రోడ్ల మీద నీకు ఇది కూడా తగ్గుతుంది. ఫ్లడ్ అందరికీ రైతులకు ఒక డౌట్ ఏంటంటే ఒక్కసారి నిర్మాణం చేసుకుంటే ఎంతకాలం మన్నిక ఉంటుంది అంటే చూడండి, దాన్ని బట్టి అంటే స్టార్ట్ అని బట్టి ఉంటుంది. ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎండాకాలంలో ఒకసారి ఏదైతే సిల్ట్ జమ అవుతుందో అందులో మళ్ళీ దాన్ని ఫ్రెష్ చేసుకోవచ్చు అంతే. దానికి పెద్దగా ఖర్చు అయ్యేది ఏం లేదు అసలు. వాళ్ళ యొక్క మొదలు వాళ్ళకు ఇప్పుడు తక్కువ కమత ఉన్న రైతులకు ఏంటంటే ఇది తీయడం వలన నాకు కొంత పోతుంది నష్టం అని అనుకుంటారు. కానీ దానివల్ల లాభాలు ఇన్ని ఉన్నాయి అసలు. దాన్ని మనం చెప్పేసి చేస్తే బాగుంటుందని. ఇంకో కాలర్ రమణ నాయక్ గారు ఉన్నారు. రమణ నాయక్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. టుడే వెరీ గుడ్ టాపిక్ సార్. కందకాల నిర్మాణం మీరు పెట్టడం చాలా మంచి టాపిక్. మేము సూర్యాపేటలో 7 మండలాలు చేసాం సార్. మా దురశాంపర్ సార్. ఓకే, చెప్పు రమణ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రమణ సార్. యా, చేను కింద చెరువు అని చెప్పి మేము గౌరవ శాంపరెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేటలో చేశాము. చాలా మంచి ప్రోగ్రామ్స్. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చేస్తే బాగుంటుంది సార్. రోజు రోజుకి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. దిస్ ఇస్ ద ఓన్లీ వే టు సేవ్ వాటర్. నీరు వృధా కాకుండా మనము చేరుకునే తీరు ప్రోగ్రామ్ ని మళ్ళొకసారి చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ రమణ, మనకు సూర్యాపేట వర్క్ని రిమైండ్ చేసినందుకు. ఎందుకంటే మిడ్ సమ్మర్లో మేము మా దగ్గర మా చంద్రమౌళి గారు మా ప్రెసిడెంట్ గారు, నేను సెక్రటరీ ఉంటే అప్పుడు ఈజ్ అబౌట్ 80. ఇంకొకరు ఉన్నారు మా అనరీ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు, ఈజ్ 82. ఈ ఏజ్లో కూడా వాళ్ళు రైతులకు సేవ చేయాలని మొన్న కూడా పోయొచ్చారు అన్నట్టు. నారాయణ ఖేడ్కి పోయొచ్చారు ఈ నుంచి. అప్పుడు సూర్యాపేటలో మేము టోటల్గా 2 నెలలు, ఈ రమణ కూడా మాతో పాటు వచ్చారు అతను, మొత్తం 2 నెలలు 7 మండలాలలో రైతాంగానికి సంబంధించి ఎవరు ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా మేము కందకాలు తర్వాత బోర్వెల్స్ అన్నిటినీ చేశామండి. 45 degrees సెంటిగ్రేడ్ అక్కడ సూర్యాపేటలో. ఆ విధంగా వస్తే మాకు 15 ఆగస్టుకు కలెక్టర్ గారు మాకు సన్మాన పత్రాలు ఇచ్చారు ఆ రోజు. అది రియల్లీ అది 2 నెలలు మేము కంటిన్యూగా మేము అక్కడే ఉండి క్యాంప్ చేసి మేము 7 మండలాలలో మంత్రి గారు కూడా వారు కూడా మీటింగ్స్ పెట్టడం, అవగాహన సదస్సులు, ప్రతి మండలానికి 4 ప్లేసులలో మీటింగ్స్, అక్కడ మళ్ళీ రైతులకు మేము చేయించడం. తర్వాత మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన ఉంది కదా, పనికాహార పథకం కింద ట్రెంచెస్ తీయడం ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు యాక్చువల్గా చేయాలంటే అది కూడా మనం వాడుకోవచ్చని నేను చెప్తున్నాను. పనికాహార పథకం కింద కూడా దీన్ని టేకప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కందకాలకు సంబంధించి నీటి సంరక్షణకు సంబంధించి చాలా బాగా వివరంగా చెప్పారు. ఇది వాటి నేలతల్లి లైవ్ ప్రోగ్రామ్. సాగునీటిని సంరక్షించుకునేలా అందరూ రైతులు ఇలా కందకాలు, చెక్ డ్యామ్లను ఏర్పాటు చేసుకొని మంచి పంటల దిగుబడులు సాధించాలని కోరుకుందాం. ఈరోజు జరిగిన ఈ లైవ్ ప్రోగ్రాంతో పాటు రైతులకు కావాల్సిన మరిన్ని అగ్రికల్చర్ స్టోరీస్ కోసం HMTV Agri యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.